హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంకుల్ సంహిత యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో హౌ టు ఆన్సర్ కామన్లీ యూజ్డ్ క్వశ్చన్స్. చాలా మంది మనకి కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు, వాటికి ఎటువంటి సమాధానం చెప్తే బాగుంటుంది. అలాగే మనం ఏదైనా ప్రశ్న అడిగితే కరెక్ట్ సమాధానం ఎలా వస్తుంది, ఇది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్గా, వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ క్విక్లీ? వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ క్విక్లీ? ఎవరినో మనం అడిగా హెల్ప్ చేయమని చూస్తామన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5,000 అడిగాం, చూస్తానన్నాడు. అలా కాదు, నాకు కొంచెం అర్జెంటుగా కావాలి. వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ క్విక్లీ? నాట్ ఎట్ ఆల్ అన్నాడు. అంటే నాట్ ఎట్ ఆల్ షార్ట్ ఆన్సర్. ఇప్పుడు మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, ఇంట్లో మాట్లాడేటప్పుడు కంప్లీట్గా ఆన్సర్ ఇవ్వం కాబట్టి, షార్ట్ ఆన్సర్స్ ఇస్తాం కాబట్టి, నార్మల్ ఆన్సర్ ఎలా ఉంటుంది, కింద ఎల్లో కలర్లో, రేడియం కలర్లో ఫార్మల్ ఆన్సర్ ఎలా ఉంటుంది అది కూడా పెట్టడం జరిగింది. నాట్ ఎట్ ఆల్ అంటే నేనేం మైండ్ చేసుకొని నీకు హెల్ప్ చేస్తానని అర్థం. కంప్లీట్ ఆన్సర్ అయినట్లయితే, ఐ వుడ్ బి హ్యాపీ టు హెల్ప్ యూ క్విక్లీ. ఐ వుడ్ బి హ్యాపీ టు హెల్ప్ యూ క్విక్లీ. వాట్ యూ నీడ్ అసిస్టెన్స్ విత్? వాట్ యూ నీడ్ అసిస్టెన్స్ విత్? నీకేం కావాలి? వాట్ ఆర్ యూ అప్ టు అంటే ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ అప్ టు ఏం చేస్తున్నావు అని అర్థం. వాట్ ఆర్ యూ అప్ టు? జస్ట్ రిలాక్సింగ్. రైట్ నౌ ఐఎమ్ జస్ట్ రిలాక్సింగ్. హౌ అబౌట్ యూ? నేనైతే ప్రస్తుతానికి రిలాక్స్ అవుతున్నాను, నీ సంగతి ఏంటి? కుడ్ యూ గివ్ మీ అ లిఫ్ట్? కుడ్ యూ గివ్ మీ అ లిఫ్ట్? షార్ట్ ఆన్సర్ అయితే షూర్, వేర్ టు. ఓకే, ఎక్కడికి అని అంటాం కదా, అలాగే షూర్, వేర్ టు. ఫుల్ ఆన్సర్, షూర్ ఐ కెన్ గివ్ యూ అ లిఫ్ట్. వేర్ డూ యూ నీడ్ టు గో? షూర్ ఐ కెన్ గివ్ యూ అ లిఫ్ట్. వేర్ డూ యూ నీడ్ టు గో? కెన్ ఐ హెల్ప్ యూ విత్ ఎనీథింగ్? కెన్ ఐ హెల్ప్ యూ విత్ ఎనీథింగ్? ఏదైనా సాయం చేయొచ్చా? నో ఐఎమ్ ఆల్ సెట్. నో ఐఎమ్ ఆల్ సెట్. బాగానే ఉన్నాను, ఏం అవసరం లేదు. ఫుల్ ఆన్సర్ చెప్పాలనుకుంటే, నో ఐఎమ్ ఆల్ సెట్ బట్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఇస్ దర్ ఎనీథింగ్ యూ నీడ్ హెల్ప్ విత్? నో ఐఎమ్ ఆల్ సెట్ బట్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఇస్ దర్ ఎనీథింగ్ యూ నీడ్ హెల్ప్ విత్? వాట్ టైమ్ ఆర్ యూ గెట్టింగ్ హోమ్ టుడే? వాట్ టైమ్ ఆర్ యూ గెట్టింగ్ హోమ్ టుడే? వాళ్ళ ఇంటికి ఎన్ని గంటలకు వస్తాం? అరౌండ్ 6 PM. 6 అవుతుంది. I will be getting home around 6 PM today. I will be getting home around 6 PM today. Should we eat out tonight? ఆరుకు వస్తాం కదా, బయట భోంచేద్దామా? Should we eat out tonight? Yes, let's do that. అలాగే బయట భోంచేద్దాం. Yes, let's eat out tonight. What type of cuisine are you in the mood for? Yes, let's eat out tonight. What type of cuisine are you in the mood for? How does pizza sound? ఇట్ సౌండ్స్ పర్ఫెక్ట్. పిజ్జా తింటే ఎలా ఉంటుందని అడుగుతున్నా. పిజ్జా తింటే చాలా బాగుంటుంది, అందువల్ల ఇట్ సౌండ్స్ పర్ఫెక్ట్. పిజ్జా సౌండ్స్ పర్ఫెక్ట్. లెట్స్ గో ఫర్ ఇట్. వాట్ యూ ఫీల్ లైక్ డూయింగ్? వాట్ యూ ఫీల్ లైక్ డూయింగ్? ఏం చేయాలనుకుంటున్నా? ఐఎమ్ అప్ ఫర్ ఎనీథింగ్. దేనికైనా సిద్ధం నేను. ఐఎమ్ అప్ ఫర్ ఎనీథింగ్. ఐఎమ్ అప్ ఫర్ ఎనీథింగ్. వాట్ యూ ఫీల్ లైక్ డూయింగ్? నీ సంగతి ఏంటి? వాట్ ఆర్ యూ వాచింగ్? వాట్ ఆర్ యూ వాచింగ్? ఐఎమ్ వాచింగ్ అ మూవీ. ఐఎమ్ వాచింగ్ అ సీరియల్. I'm watching a movie right now. How about you? Nee sangathi enti? What are you reading? A novel by John Grisham. I'm currently reading a novel by John Grisham. Are you keen to catch a movie tonight? Are you keen to catch a movie tonight? Cinema ki ella interest unda? Absolutely, I'm in. Absolutely, I'm in. Absolutely, I'm keen to catch a movie tonight. Let's do it. What are you thinking about? What are you thinking about? దేని గురించి ఆలోచిస్తాం? జస్ట్ పాండరింగ్ లైఫ్స్ మిస్టరీస్. పాండరింగ్ అంటే ఆలోచించడం. లైఫ్, జీవితం యొక్క అద్భుత రహస్యాల గురించి ఆలోచిస్తాను. దీన్ని కంప్లీట్గా చెప్పాలనుకుంటే, ఫార్మల్గా చెప్పాలనుకుంటే, ఐఎమ్ జస్ట్ పాండరింగ్ లైఫ్స్ మిస్టరీస్. వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్? ఐఎమ్ జస్ట్ పాండరింగ్ లైఫ్స్ మిస్టరీస్. వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్? ఈ విధంగా మనం క్వశ్చన్స్, వాటికి క్యాజువల్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి, గ్రామటికల్ ఫార్మల్ ఆన్సర్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో నేర్చుకున్నాం. మరిన్ని వీడియోలతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.